హలో మేడం, బాగున్నారా? నేను బావున్నాను కానీ ఏంటి చాలా ఉత్సాహంగా ఉన్నట్టున్నావు? మేడం, జస్ట్ 24 గంటల్లో నా జీవితం, నా భవిష్యత్తు మారబోతుంది. ఆ పట్టాభిషేకం అయిపోయి ఆస్తి మీద పవర్స్ అన్నీ నా చేతుల్లోకి రాగానే ఎవ్వరూ నన్ను దొంగ గాయత్రిగా నిరూపించకుండానే నిజమైన గాయత్రిగా నా స్థానం స్థిరపడిపోతుంది. ఒకవేళ నిజమైన గాయత్రి వచ్చినా అంతా మన చేతుల్లో ఉన్నప్పుడు మనల్ని ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు. నిజమే, కానీ జస్ట్ 24 గంటలు కాదు, ఇంకా 24 గంటలుంది. ఈలోపు ఏవైనా జరగచ్చు. నువ్వు ఎంత అలర్ట్గా ఉంటే అంత మంచిది. అసలే నీ చుట్టూ ఏ చిన్న అవకాశం దొరుకుతుందా అని ఆ రాధా మనోహర్లు కాచుకుని కూర్చున్నారు. లేదు మేడం, ఈసారి ఆ రాధ ఏమీ ప్లాన్ చేసినట్టుగా లేదు. చాలా కూల్గా ఉంది. రేపు పట్టాభిషేకం అనే టెన్షన్ కూడా తనకి లేదు. తనలా కూల్గా ఉంది అంటేనే ఏదో పెద్దగా ప్లాన్ చేసింది అని అర్థం. మనం మరింత జాగ్రత్తగా ఉండాలి. అలాగే మేడం, రేపు ఇక్కడ ఏం జరుగుతుందో ప్రతిదీ మీకు తెలిసేలా చూసుకుంటాను. ప్రతి క్షణం అప్డేట్ ఇస్తూ ఉంటాను. మీరైతే రిలాక్స్గా ఉండండి. నువ్వంతా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. నేను లైవ్లో మొత్తం చూస్తాను. ఏం జరుగుతుందో చూసుకుంటాను. నువ్వు రేపు ఆ మూమెంట్ని ఎంజాయ్ చేస్తూ ఉండు. అంటే రేపు నా పుట్టినరోజు వేడుకలను లైవ్ టెలికాస్ట్ చేస్తున్నారా మేడం? సూపర్ మేడం. ఏం చక్క ఇక్కడ ఏం జరుగుతుందో ఇంట్లో ఉండి మీరు అంతా చూసుకోవచ్చు. ఆపుతావా? లైవ్ ఉందో లేదో నాకు తెలీదు కానీ నేను రేపు నీ బర్త్డే పార్టీకి మీ ఇంటికి వస్తున్నాను. వద్దు మేడం, ప్లీజ్. మీరిక్కడికి వచ్చినా ఏదైనా ప్రాబ్లం వస్తే ఇద్దరం ఇరుక్కుంటాం మేడం. మీరు అంత పని చెయ్యొద్దు మేడం, ప్లీజ్. సత్య, నువ్వు మరీ అంత భయపడిపోకు. నీ బర్త్డేకి రమ్మని స్వయంగా మీ అమ్మా నాన్నలే వచ్చి ఆహ్వానించారు. వాళ్ళు అంత ప్రేమగా పిలిస్తే రాకపోతే ఎలా? ఏంటి, వీళ్ళు మిమ్మల్ని పిలిచారా? అవును, అంతా వాళ్ళనుకుంటున్నట్టు జరుగుతుందన్న భ్రమలో నాకేదో గుణపాఠం చెప్పాలి అన్నట్టు పిలిచారు. కానీ ఇదంతా మనం ఆడుతున్న నాటకమని పాపం వాళ్ళకి తెలియదు కదా. రేపు నేను వస్తున్నాను, కానీ నువ్వు మాత్రం జాగ్రత్త. ఎలాంటి పొరపాటు జరగకూడదు. అర్థమైందా? అర్థమైంది మేడం. రేపు మా ఇంట్లో కలుద్దాం మేడం. సరే, ఉంటాను. అమ్మ వాళ్ళు పిలుస్తానన్న విఐపి బ్రహ్మరాంబ అన్నమాట. అందుకనే అమ్మా నాన్న ఇద్దరూ వెళ్లారు. సో నేను హాయిగా పడుకుంటా. రేపీ పార్టీకి ఏ ఇంటికి యువరాణి అయిపోతాను.
పుట్టినరోజు శుభాకాంక్షలు గాయత్రి. మేడం, ఈ విషయం నీ ఒక్కదానికే తెలుసు అనుకుని ఎంత స్ట్రగుల్ అవుతున్నావో అమ్మగా నేను అర్థం చేసుకోగలను. కానీ ఈ నిజం మాకు తెలుసన్న సంగతి నువ్వు గుర్తించలేకపోయావు. అంటే అంటే నేను అవును గాయత్రి, నువ్వు నా కూతురువి, ఈ ఇంటి బిడ్డవి, మా కుటుంబ వారసురాలివి. పసివాడి రెచ్చి చూస్తోందా బదులే రాని గతం, మగవాడై నిన్న మోస్తోందా ఎదుటే ఉన్న నిజం, చెరిగినదా కలవరం, దొరికినదా ప్రియవరం, కనుతడిగా కరిగినదా ఎదగదిలో సమరం. ఏది మనదనుకుంటా ఏది కాదనుకుంటా, లేని తలరాతని వెతికే మనసుకు ఏమని చెబుతా. సరే చూడు గాయత్రి, జరిగిందేదో జరిగిపోయింది. దాని తాలూకా జ్ఞాపకాలు వదిలేస్తే భవిష్యత్తు బంగారం అవుతుందమ్మా. లేదమ్మా, మీలాంటి గొప్ప వ్యక్తుల కడుపున జన్మించడం అంటే అది పూర్వజన్మ సుకృతం. ఎన్ని రోజులు నన్ను కన్న తల్లిదండ్రులు ఎవరూ తెలియక చాలా మదన పడ్డానమ్మా. కానీ అది మీరు అని తెలిసాక ఆనందం నిండిన గర్వంతో నా మనసు పొంగిపోతుంది. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. నాన్న, హ్యాపీ బర్త్డే గాయత్రి. ఇన్ని రోజులు నువ్వు మా పక్కనే ఉన్నా ఈ సందర్భం కోసమే బయటపడలేదు. మమ్మల్ని క్షమించమ్మా. అయ్యో అదేంటి నాన్న, నా మనసులో ఉన్న అనుమానం నిజమైంది. నేను మీ కూతుర్ని నాన్న.